హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం ఆఫ్సెట్ కమాండ్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం కాపీ కమాండ్ గురించి తెలుసుకుందాం. కాపీ కూడా డూప్లికేట్ చేయడమే, ఆఫ్సెట్ కూడా డూప్లికేట్ చేయడమే. సో అయితే ఆఫ్సెట్ కి కాపీకి కొంచెం తేడా అయితే ఉంటుంది. ఒక్కసారి మనం డీటెయిల్ గా చూద్దాం. ఆఫ్సెట్ టూల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ప్యారలల్ లైన్స్, concentric circles, arcs, rectangles, curves by specifying distance and direction. సో మనం డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ బేస్ చేసి డూప్లికేట్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడం. సో అంటే ఇలాంటి ఫీచర్ మనం కాపీలో కూడా ఒకటి చూసాం. సో ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చూస్తే, సో దిస్ ఈస్ ద ఒరిజినల్ లైన్. సో ఈ ఒరిజినల్ లైన్ నుంచి నేను డూప్లికేట్స్ క్రియేట్ చేయాలనుకుంటే నేనైతే ఆఫ్సెట్ యూజ్ చేశాను. ఆఫ్సెట్లోకి వెళ్ళి సో మనం డైరెక్షన్ డిస్టెన్స్ ని మనం స్పెసిఫై చేసి డూప్లికేట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఫీచర్ మనకి కాపీలో కూడా ఉంటుంది. కాపీలో మనం కాపీ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ మోడ్లో సింగిల్ అండ్ మల్టిపుల్ రెండు ఫీచర్స్తో కూడా ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే లైన్ వరకు మీరు ఆఫ్సెట్ చేసినా లేదా కాపీ చేసినా పెద్దగా కాదు, అసలు డిఫరెన్స్ కూడా ఉండదు. కానీ మనం ఆఫ్సెట్ అండ్ కాపీ డూప్లికేట్ వరకు క్రియేట్ చేస్తే ఇక్కడ సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ లేకపోతే ఆర్క్ కానీ తీసుకుంటే ఇక్కడ డెఫినెట్గా ఆఫ్సెట్కి సర్కిల్కి ఆఫ్సెట్కి అండ్ కాపీకి తేడా వస్తుంది. సో మనం ఆఫ్సెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక ఆబ్జెక్ట్ ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనుకుంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ నుంచి డూప్లికేట్ క్రియేట్ చేస్తే ఆఫ్సెట్ చేసినప్పుడు సో ప్రతి పాయింట్ దగ్గర అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో అలా చేస్తుంది కాబట్టి మీరు ఆఫ్సెట్ ఇన్సైడ్కి వేస్తే ఒరిజినల్గా సైజ్ తగ్గుతుంది, అవుట్ సైడ్కి వేస్తే ఒరిజినల్గా సైజ్ పెరుగుతుంది. లైన్లో మనకి అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి సో మనకి లైన్ అంతా ఒక స్ట్రైట్ గానే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. అలాగే ఇక్కడ మీరు రెక్టాంగిల్ లో కూడా చూడొచ్చు. సో ఇన్సైడ్ అయితే మనం ఎలా ఉంది, అవుట్ సైడ్ అయితే ఎలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం సర్కిల్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ రెక్టాంగిల్ డూప్లికేట్ చేస్తే రెక్టాంగిల్ మొత్తం డూప్లికేట్ అవుతుంది కాపీలో. సో ఇక్కడ ఆఫ్సెట్ అయితే సర్ఫేస్ టు సర్ఫేస్ ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్సెట్. సో ఇప్పుడు మనం కాపీకి ఆఫ్సెట్కి కొంచెం క్లారిటీ రావాలంటే ఈ డయాగ్రామ్ చూస్తే మనకి అర్థమైపోతుంది. మీరు ఆఫ్సెట్ ఎప్పుడు చేసినా ఇలా ఒరిజినల్గా ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్లో నుంచి వేరే ప్లేస్కి, అంటే మధ్యలో ఫోను, సో ఒరిజినల్గా ఆబ్జెక్ట్లు ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనుకుంటే మీరు ఆఫ్సెట్ చేసినప్పుడు డూప్లికేట్ ఆబ్జెక్ట్ మీరు ఏ సర్ఫేస్లో మెజర్ చేసినా ఒకే డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అదే మీరు కాపీ చేస్తే ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మనం కాపీ చేసాం కాబట్టి స్ట్రైట్గా ఎంతవరకు ఉంటే అంతవరకు ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. కర్వేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి మారిపోయింది. సో కాపీలో ఆబ్జెక్ట్ మాత్రమే డూప్లికేట్ అవుతుంది, ఆఫ్సెట్లో డూప్లికేట్ అవ్వడమే కాకుండా ఒరిజినల్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి డూప్లికేట్ ఆబ్జెక్ట్ కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ పాయింట్ అయితే మనకి ఆఫ్సెట్లో అర్థం కావాలి. సో మనం దీన్ని ప్రాక్టికల్గా కూడా ఒకసారి చూద్దాం. ఆఫ్సెట్ చేయడం కోసం ముందుగా మనం ఒక లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసాం, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్. ఎక్కడో చోట పాయింట్ పిక్ చేసాం. పిక్ చేసిన తర్వాత మనకు నచ్చిన డైరెక్షన్లో ప్రస్తుతానికైతే హారిజంటల్ లైన్ క్యాప్చర్ చేస్తున్నాం. ఒక 30 డిస్టెన్స్లో నేను ఇచ్చాను. సో ఆఫ్సెట్ చేసేటప్పుడు మీరు డిస్టెన్స్ని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే ఆఫ్సెట్ మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ డిస్టెన్స్ 30 అని తెలిసినప్పుడు మీరు డిస్టెన్స్ 2 or 3 వేస్తే 30కి 2కి వేరియేషన్ తెలుస్తుంది. అంతేగాని డిస్టెన్స్ ఎంతో తెలియనప్పుడు మనం ఆఫ్సెట్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఆఫ్సెట్కి షార్ట్కట్కి ఓ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సో ముందుగా మనం ఆఫ్సెట్ స్పెసిఫై ద ఆఫ్సెట్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో ఒక డూప్లికేట్ ఆబ్జెక్ట్ కావాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 డిస్టెన్స్లో కావాలనుకుంటే 4 ఎంటర్. ఇప్పుడు మనకు పిక్ బాక్స్ వచ్చింది. పిక్ బాక్స్తో మనం సోర్స్ ఆబ్జెక్ట్ని పిక్ చేసి మీకు టాప్ కావాలంటే టాప్ డైరెక్షన్ చూస్ చేసుకోండి, లేదు బాటమ్ కావాలంటే బాటమ్ డైరెక్షన్ చూస్ చేసుకోండి. సో టాప్ డైరెక్షన్ మీద మీరు పిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కమాండ్లో ఇంకా మనం ఎగ్జిట్ అవ్వలేదు కాబట్టి సేమ్ డిస్టెన్స్తో, అంటే ఇది ప్రీవియస్ ఆబ్జెక్ట్కి ఎంత డిస్టెన్స్ ఇచ్చామో అంతే డిస్టెన్స్తో మళ్ళీ ఇంకొక డూప్లికేట్ కూడా కావాలంటే మనం కంటిన్యూస్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు మనకి వేరే డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ మనకి చేంజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఎస్కేప్ కొట్టేసి ఆఫ్సెట్ కమాండ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆఫ్సెట్ కమాండ్ ఇచ్చి ఇప్పుడు నాకు 2 డిస్టెన్స్లో కావాలి వేరే ఆబ్జెక్ట్ అనుకుంటే 2 ఎంటర్ ప్రెస్ చేసి మీరు పిక్ బాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి డైరెక్షన్ చూస్ చేసుకోండి. సో మళ్ళీ 2తో ఇంకొక ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఇంకో ఆబ్జెక్ట్ని కూడా మీరు 2తో చేయొచ్చు.
లేదు నాకు మళ్ళీ డిస్టెన్స్ మార్చాలనుకుంటే ఎస్కేప్ కొట్టేసి బయటకు వచ్చేసి ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 1 పిక్ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి. సో ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక వెర్టికల్ లైన్తో కూడా ట్రై చేద్దాం. సేమ్ యాజ్ యూజువల్ ఎల్ ఎంటర్ ప్రెస్ చేసాం. ప్రెస్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ స్టార్ట్ పాయింట్ ఇక్కడ పిక్ చేసాం. ఇప్పుడు నాకు డైరెక్షన్ ఒక 20 లెంత్ వరకే కావాలనుకుంటే 20 ఎంటర్ ప్రెస్ చేస్తే 20 లెంత్ వరకు నాకు లైన్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ లైన్ని నేను ఇలా ఆఫ్సెట్లు చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. సో ఆఫ్సెట్కి షార్ట్కట్కి ఓ ఎంటర్ ప్రెస్ చేసాం, డిస్టెన్స్ 5. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, డైరెక్షన్ చూజ్ చేసుకున్నాం. సో నాకు ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి, నాకు 10 డిస్టెన్స్లో ఎస్కేప్ కొట్టేసి ఓ ఎంటర్ డిస్టెన్స్ 10. సో పిక్ చేసాం, 10 డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఎస్కేప్ ఓ ఎంటర్ డిస్టెన్స్, ఈసారి నాకు 15 కావాలి, 15 డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్. ఈ రకంగా వెర్టికల్ లైన్ కానీ హారిజంటల్ లైన్ కానీ అలాగే మనం ట్యాపర్ లైన్ కూడా ఒకసారి ఆఫ్సెట్ చేసి చూద్దాం. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసాం, ప్రెస్ చేసి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత సో నాకు ఒక 45 డిగ్రీస్లో యాంగిల్లో లైన్ కావాలి. ఆల్రెడీ మనకు పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తెలుసు కదా, @ డిస్టెన్స్ అంటే నాకు ఒక 25 డిస్టెన్స్ కావాలి, లెస్ దెన్ టువర్డ్స్ 45 డిగ్రీస్ యాంగిల్. సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఒక ట్యాపర్ లైన్ అయితే క్యాప్చర్ చేసాం. ఇప్పుడు ఈ లైన్ కూడా మనం ఆఫ్సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్సెట్కి షార్ట్కట్కి ఓ డిస్టెన్స్ 5. సో ఈ రకంగా మనం ఆఫ్సెట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు లైన్తో మనం ఆల్రెడీ ఆఫ్సెట్ చేసాం కాబట్టి ఇప్పుడు సర్కిల్తో కూడా మనం ఆఫ్సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లన్నీ అరేంజ్ చేసేద్దాం. చేసేసిన తర్వాత సర్కిల్కి షార్ట్కట్కి సి సెంటర్ పాయింట్ క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఒక 20 రేడియస్తో ఒక సర్కిల్ అయితే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నేను ఈ సర్కిల్ని కూడా ఆఫ్సెట్ చేస్తాను. ఆఫ్సెట్కి షార్ట్కట్కి ఓ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో కావాలి, నాకు ఒక 3 డిస్టెన్స్లో కావాలి. సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం. సో అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్కి ఆఫ్సెట్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్కి ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సో సేమ్ డిస్టెన్స్తో అయితే మళ్ళీ చేసేసుకోవచ్చు, లేదంటే ఎస్కేప్ కొట్టేసి ఓ ఎంటర్ డిస్టెన్స్ 1 క్లిక్ చేసి 1 డిస్టెన్స్లో. సో ఓ ఎంటర్ డిస్టెన్స్ 2 డిస్టెన్స్లో. ఇలా మనం ఎన్ని ఆఫ్సెట్లు కావాలంటే అన్ని ఆఫ్సెట్లు సర్కిల్తో కూడా చేయొచ్చు. అలాగే మనం ఒకసారి ఆర్క్తో కూడా చేద్దాం. సో ఆర్క్ అయితే క్యాప్చర్ చేసాం, ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 3 పిక్ చేసాం. మనకు అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్. సో లేదు డిస్టెన్స్ మార్చాలనుకుంటే ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 1. సో 1 డిస్టెన్స్లో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకేసారి ఎన్ని ఆబ్జెక్టులు కావాలంటే అన్ని ఆబ్జెక్టులను కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఇవి కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసిన తర్వాత మనం ఒక రెక్టాంగిల్తో కూడా మనం ఆఫ్సెట్ని క్రియేట్ చేద్దాం. రెక్టాంగిల్ @ 30, ఎక్స్ లెంత్ 30, వై లెంత్ ఒక 20. సో 30/20 రెక్టాంగిల్ని అయితే మనం క్యాప్చర్ చేసాం. సేమ్ ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 1 ఉంది, డిఫాల్ట్గా 1 తీసుకున్నాను. సో ఇలా అగైన్ ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 2 డిస్టెన్స్తో కావాలనుకుంటే 2 డిస్టెన్స్తో, ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 3 డిస్టెన్స్తో కావాలనుకుంటే 3 డిస్టెన్స్తో. ఈ రకంగా మనం ఆఫ్సెట్ని అయితే చేయొచ్చు రెక్టాంగిల్ని. మనం ఆఫ్సెట్కి కాపీకి వేరియేషన్ అయితే ఒక్కసారి చూద్దాం. ముందుగా నేను ఒక లైన్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. లైన్ కాదు, మనం పాలీలైన్ క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్ కావాలి కాబట్టి. పాలీలైన్ మనం ఇంకా చెప్పుకోలేదు. పిఎల్ కొట్టి మీరు ట్రై చేయండి. సో పిఎల్ ఎంటర్ కొట్టిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ సేమ్ లైన్ లాగే ఉంటుంది. ఈ కమాండ్ అని మళ్ళీ మనం తర్వాత చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక 30 డిస్టెన్స్తో ఒక లెంత్తో ఒక లైన్ అయితే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ఎంటర్ కొడుతున్నాను, ఏ ఫర్ ఆర్క్. సో ఆర్క్ క్రియేట్ అవ్వడం కోసం మనం ఈ పాలీలైన్ అయితే మనం చేసాం. సో అలాగే ఇక్కడ డిస్టెన్స్ అడుగుతుంది, ఎంత డిస్టెన్స్లో కావాలి. ఇది కూడా ఒక 10 ఇద్దాం. 10 ఇచ్చిన తర్వాత ఆర్క్లో నుంచి మళ్ళీ నేను లైన్లోకి వచ్చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇలా ఇంకొక ఆర్క్ 10 డిస్టెన్స్తో కూడా చేయొచ్చు. 10 డిస్టెన్స్తో ఇంకొక ఆర్క్ చేద్దాం, వచ్చింది. ఇప్పుడు ఆర్క్లో నుంచి లైన్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి లైన్లోకి వచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను ఒక 5 డిస్టెన్స్తో లైన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టేశాను. సో ఇది మన షేప్ ఏదైతే ఉందో, మనం ఒక షేప్ని ప్రిపేర్ చేసుకున్నాం పాలీలైన్తో. ఈ షేప్ అయితే మనం చక్కగా కాపీ చేద్దాం. సో కాపీ ఆల్రెడీ మనకు వచ్చు. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ని మనం కాపీ ఆఫ్సెట్. సో కాపీ కమాండ్
కొట్టి మనం క్రియేట్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్ కాపీలో కాపీ కమాండ్ కొట్టాం. ఇక్కడ నుంచి 5 డిస్టెన్స్తోనో 2 డిస్టెన్స్తోనో కావాలి, లేదా 3 డిస్టెన్స్తోనో కాపీ కావాలంటే 3 ఎంటర్ కొడితే పాయింట్ టు పాయింట్ కాపీ యూజ్ చేసాం మనం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నాకు కాపీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ పాయింట్ టు పాయింట్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే మనకి ఈక్వల్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది, కానీ ఈ మిగతా సర్ఫేస్ అంతా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం మన కాపీలో లేదు. ఎందుకు అంటే మీరు ఏ పాయింట్ తీసుకున్నారో ఆ పాయింట్ దగ్గర నుంచి అది వర్క్ అవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పీపీటీలో. సో అలాగే ఇప్పుడు ఆఫ్సెట్ ఓ డిస్టెన్స్ 2 లేదా 3 ఇద్దాం. ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు 3 డిస్టెన్స్తో మనకి ఒక ఆబ్జెక్ట్. సో ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎలా ఉందో అదే షేప్లో మనకు ఆఫ్సెట్ అవడం మనం చూడొచ్చు. అగైన్ ఆఫ్సెట్, ఈసారి డిస్టెన్స్ 1 ఇద్దాం, ఈసారి కిందకి ఇద్దాం లోపలికి. సో ఈ రకంగా ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్కి ఆబ్జెక్ట్ సేమ్ డిస్టెన్స్ని అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఈ రకంగా మనం ఆఫ్సెట్ని అయితే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.